అందరికీ నమస్కారం. నేను మీ అశోక్. మంత్రాలకి చింతకాయలు రాలవనే మాట మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. అదే మాటే మంత్రం అని కూడా మనం వింటున్నాం. మాట మంత్రంగా మారితే గొప్ప పనులు జరుగుతాయా? మంత్రాలకి చింతకాయలు రాలవా? మాట మంత్రంగా మారితే మనిషి జీవితంలో మహోన్నత మార్పులు సాధించవచ్చా? ఇదే విషయాన్ని మనకు విశదీకరించడానికి మన ముందుకొచ్చారు మాస్టర్ మోటివేటర్, బిజినెస్ ఆచార్య బ్రదర్ షఫీ గారు. మరిన్ని విషయాలు ఆయన మాటలను తెలుసుకుందాం. షఫీ గారు నమస్తే సార్. నమస్తే అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ మిస్టర్ సార్. ఇప్పుడు పరిచయం చేసినట్లుగానే మాటే మంత్రం అన్న మాట వింటూ ఉంటాం. మంత్రాలకి చింతకాయలు రాలవనే మాట కూడా వింటూ ఉంటాం. ఈ రెండిటికి అసలు ఏది వాస్తవం అంటారు? చూడండి, మంత్రాలకి చింతకాయలు రాలవు, ఇది వాస్తవమే. కానీ మాటకి జీవితాలు నిలబెడతాయి. అంటే ఒక జీవితం నిలబెట్టడం కోసము ఒక మాట పనిచేస్తుంది. ఒక జీవితం అంటే చనిపోయే వ్యక్తిని కూడా ఒక మాటతో బతికేలా చేయొచ్చు. ఒక మాటతో ఒక మనిషిలో ధైర్యాన్ని నింపొచ్చు. అదే మాటతో ఒక మనిషిలో భయాన్ని కూడా నింపొచ్చు. అంటే మాట బలంగా పనిచేస్తుంది మనిషి మీద. ఇంకా చెప్పాలంటే మనిషికి ఉన్నటువంటి బ్రెయిన్లో కాన్షియస్ బ్రెయిన్ ఉంది, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఉంది. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉందో, సబ్ కాన్షియస్ బ్రెయిన్లో మనిషి యొక్క బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. మనిషి నమ్మకాలు సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఉంటాయి. ఇలా ఉదాహరణకి, నేను చాలా తెలియగలవాడిని, నాకు చాలా ధైర్యం ఉంది. లేక నేను పిరికివాడిని, నాకు అంత ధైర్యం లేదు. నేను చాలా తెలియగలవాడిని, లేక నేను తెలివి తక్కువ వాడిని, లేకపోతే 10 మందితో నేను మాట్లాడగలుగుతాను, నేను ఒక వ్యక్తితో కలవలేను. ఇవన్నీ కూడా మనిషి యొక్క బిలీఫ్స్, నమ్మకాలు, తన గురించి తన నమ్మకాలు. ఈ నమ్మకాలను ఎక్కడుంటాయి? సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఉంటాయి. మనిషిలో ఉన్న ఆ నమ్మకాలకి తగ్గట్టుగానే మనిషి పనులు చేస్తాడు. 10 మందిలో అంటే నాకు భయం అనుకోండి, 10 మందితో కలవడు, 10 మందితో మాట్లాడు, ధైర్యం చేయడు, ముందుకు వెళ్ళడు, అడుగు ముందుకేయడు, అసలు ఆ జోలికి వెళ్ళండి. అదే తన నమ్మకం, నేను 10 మందితో కలవగలుగుతాను, మాట్లాడగలుగుతాను, నాకు భయం లేదు, నాకు ధైర్యం ఎక్కువ అన్న నమ్మకం ఉన్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడు, మాట్లాడతాడు. అయితే సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉందో మన మాటల్ని తీసుకుంటుంది. ఉదాహరణకి మనం మాట్లాడే మాటలు కనుక పాజిటివ్గా, పవర్ఫుల్గా ఉంటే దాని ద్వారా మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఒక ప్రోగ్రామింగ్ కూడా చేయొచ్చు. ఎదుటి వ్యక్తి బ్రెయిన్లో అయినా కానీ, మన సొంతంగా మన బ్రెయిన్లో అయినా కానీ ఒక ప్రోగ్రామింగ్ చేయొచ్చు, కోడింగ్ చేయొచ్చు. అంటే బిలీఫ్ సిస్టమ్ని మార్చేయచ్చు. ఒక హిప్నాటిజం టైప్లో. హిప్నాటిజం కన్నా మించిన విషయం చెప్తున్నాను నేను మీకు. హిప్నాటిజము ఆ టెంపరరీ, నేను చెప్తుంది లైఫ్ టైం కోసం చెప్తున్నాను. అంటే హిప్నాటిజంకి అడ్వాన్స్ సైన్స్ చెప్తున్నాను నేను మీకు. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ద లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక భాగం ఏంటి? మాట. మాటే మంత్రం. మంత్రం కన్నా ఇంకేదైనా పదం ఎక్కువ ఉంటే అది కూడా వాడచ్చు, అంత బలమైంది మాట. ఉదాహరణ చూడండి, మనిషి ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. ఏ ఎమోషన్లోకైనా మనిషిని మాట ద్వారా తీసుకెళ్ళిపోవచ్చు. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎమోషన్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. పాజిటివ్ ఎమోషన్లోకి తీసుకెళ్ళచ్చు, నెగిటివ్ ఎమోషన్లోకి. ఉదాహరణకి చూడండి, నేను ఒక మాట అన్నాను, ఆ మాట వల్ల మీలో ఒక సంతోషం పుట్టొచ్చు. నేను మరో మాట అన్నాను, ఆ మాట వల్ల మీలో ధైర్యం రావచ్చు. లేక ఇంకో మాట అంటే మీలో బాధ కలగవచ్చు. అంటే మీలో బాధ, భయము, సంతోషము, ఒక ఉత్సాహము, నిరుత్సాహము ఓ మాట ద్వారానే కదా. నేను మాట్లాడే మాట ఎదుటి వ్యక్తి ఎమోషన్స్ని ఎలా అయితే మారుస్తుందో, నేను నాతో మాట్లాడుకునే మాట నా ఎమోషన్స్ కూడా మార్చేస్తుంది. ఎప్పుడైతే మనిషి ఎమోషన్స్ మారుతాయో, అంటే భావోద్వేగాలు మారుతాయో, చేసే పనులు మారుతాయి కదా, రిజల్ట్స్ మారిపోతాయి, ఆలోచన మారిపోతాయి, రిజల్ట్స్ కూడా మారిపోతాయి కదా. అంటే మన భావోద్వేగాలతోనే మనము మన చుట్టూ ఉన్న యూనివర్స్లో నుంచి, విశ్వంలో నుంచి ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాము. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాము, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాము. ఈ యూనివర్స్లో ఎనర్జీస్ ఉన్నాయి. మనతో ఏ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది? పాజిటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుందా, నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుందా? నేను పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. నా ఎమోషన్ పాజిటివ్గా ఉండాలి. నా ఎమోషన్స్ని మారుస్తుంది ఎవరు? మాట. అంటే మాట మంత్రం అయిపోయింది కదా మరి ఇక్కడ. చాలా బలంగా పనిచేస్తుంది అనమాట. అంటే ఒక మనిషి యొక్క భవిష్యత్తు తనతో తను మాట్లాడుకునే మాటలు, తను వింటున్న మాటల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మాట బిలీఫ్ సిస్టమ్ని మారుస్తుంది. ఉదాహరణకు నేను ఒక పాజిటివ్ మాటని మాటి మాటికి పదే నా సబ్ కాన్షియస్ బ్రెయిన్ చెప్పడం మొదలు పెడితే, నా సబ్ కాన్షియస్ బ్రెయిన్ దాన్ని నమ్మడం మొదలేస్తుంది. ఇక్కడ సబ్ కాన్షియస్ బ్రెయిన్ గురించి ఒక అద్భుతమైన విషయం తెలుసుకోవాలండి. ఏదైనా విషయం నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి, చెప్పుకుంటే అది కరెక్టా, తప్పా, సరైనదా, లాజికల్గా ఉందా లేదా అన్నది సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఆలోచించదు. చెప్పింది చెప్పినట్టుగా తీసేసుకుంటుంది. నేను చాలా గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి, నేను గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాను, గొప్ప సిరి సంపదలు నాలో ఉన్నాయి,
నేను చాలా గొప్ప ఆరోగ్యంతో ఉన్నాను, చాలా డీప్ మీనింగ్తో, బలమైన నమ్మకంతో నేను ఈ మాటలు నేను చెప్పుకుంటూ వెళ్తే సబ్కాన్షియస్ బ్రెయిన్ అరే నీకు బీపీ ఉందిగా, అరే నీకు షుగర్ ఉందిగా, అరే నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయిగా, అరే నీకు మైగ్రేన్ ఉందిగా, అరే నీకు ఎసిడిటీ ఉందిగా, నీకు ఫలానా నడువు నొప్పి ఉందిగా అని లాజిక్ గుర్తు చేయదు. నీకు అది ఉంది కదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్పుకుంటావేంటి అని చెప్పదు. నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తే నా సబ్కాన్షియస్ బ్రెయిన్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటుంది. ఓకే, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, అరే నీకు భయం కదా అని లాజిక్ గుర్తు చేయదు. అంటే ఎప్పుడైతే నా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ నేను ఇస్తూ ఉంటానో నా సబ్కాన్షియస్ బ్రెయిన్లో నా ప్రోగ్రామింగ్ కూడా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా అవుతుంది. కోడింగ్ ఎప్పుడైతే పాజిటివ్గా అవుతుందో కోడింగ్, ఆ తర్వాత లైఫ్ స్టెప్స్ డిసిషన్స్ కూడా పాజిటివ్గానే ముందుకెళ్తాయి. దీనికి అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల వివరణ చాలా ఈజీగా వచ్చేస్తుంది, ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఒక పిల్లవాడు ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్తుంటే ఒకరోజు స్కూల్లో ఉన్నటువంటి టీచరు ఆ పిల్లవాడు యొక్క అమ్మని, వాళ్ళ మదర్ని స్కూల్కి పిలిపించేసి ఒక మాట చెప్పి ఒక లెటర్ కూడా ఇచ్చేసి బాబుకి సంబంధించి పంపించేసడం జరుగుతుంది. ఆ లెటర్ చూసిన తర్వాత ఆ మదర్ చదువుకుంది, విషయం అర్థమైపోయింది. బాబు అడుగుతున్నాడు, ఏంటమ్మా ఏంటి అంటే, లేదురా రేపటి నుంచి స్కూల్కి రావాల్సిన అవసరం లేదని చెప్పారు, ఎందుకంటే నువ్వు మహా మేధావి, చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్, నీకు పాఠాలు చెప్పే అంత మేధాసి ఇక్కడ టీచర్లకు లేదు, కాబట్టి నువ్వు స్కూల్కి వచ్చి చదువుకోవాల్సిన అవసరం లేదని దీంట్లో రాసి పంపించేశారు, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు అని రాశారు అని చెప్పి చెప్పడం మొదలుపెట్టింది. ప్రతిరోజు కూడా అమ్మ బాబుకి ఏం చెప్తుందంటే, నువ్వు ఎక్స్ట్రాడినరీ వ్యక్తివి, అంటే మెంటల్లీ నువ్వు చాలా టాలెంటెడ్గా ఉన్నావు, చాలా జీనియస్ అని చెప్పడం మొదలుపెట్టడం, నువ్వు చాలా గొప్ప మేధావి అని మాటికి చెప్పడం మొదలుపెట్టేది. అయితే ఆ బాబు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ప్రపంచానికి 1000 కన్నా పెద్ద ఇన్వెన్షన్స్, 1000 కన్నా ఎక్కువ ఇన్వెన్షన్స్ ఇచ్చాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఇది ఎందుకు చెప్తున్నాను నేను అంటే, వాళ్ళ అమ్మ కూడా చనిపోయిన తర్వాత పాత పుస్తకాలు, పాత వస్తువులు ఇంట్లో సరిదేసి తీసేస్తుంటే ఒక సంచిలో ఆ లెటర్ దొరుకుతుంది. చిన్నప్పుడు వాళ్ళ టీచర్ రాసిన లెటర్. ఆ లెటర్ తీసి చదివితే కళ్ళ నుంచి నీళ్ళు గారిపోతున్నాయి థామస్ ఆల్వా ఎడిసన్కి. ఏమని రాస్తుంది ఆ లెటర్లో అంటే, మీ బాబు మెంటల్లీ వీక్గా ఉన్నాడు, మెంటల్లీ రిటార్డెడ్గా ఉన్నాడు, క్లాస్లో కూర్చొని చదువుకోవడానికి సమర్థుడు కాదు, స్కూలుకు పంపించినా ఏ ప్రయోజనం లేదు, ఇంట్లోనే అట్టు పెట్టుకోండి, ఇంట్లోనే ఉంచుకోండి అని రాసుంది. అది ఉన్నదన్నట్లుగా అలా అమ్మ చెప్పుకుంటే ఏమయ్యేదో. అదే ఉన్నట్టుగా చెప్పున్నట్లయితే జీవితాంతం థామస్ ఆల్వా ఎడిసన్ ఒక తెలివి తక్కువ వ్యక్తిగా, మెంటల్లీ రిటార్డెడ్గా, మెంటల్లీ వీక్గా అలాగే ఉండిపోయేవాడు, అలాగే జీవితం కొనసాగేది. అదే అమ్మ చెప్పిన మాట ఏంటి, నువ్వు మేధావి, మెంటల్లీ చాలా టాలెంటెడ్వి అని రోజుకి ప్రోగ్రామింగ్ ఏదైతే జరిగిందో సబ్కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. నిజానికి అబ్బాయి ఎవరు మెంటల్లీ వీక్, వాస్తవానికి మెంటల్లీ వీక్, మెంటల్లీ రిటార్డెడే వాస్తవం. అది చూసి 1కి 10 రోజులు చూసిన తర్వాతే కదా వాళ్ళు లెటర్ రాసి మరీ పంపించేశారు. అలాంటిది ఒక మాట ఏం చేయగలిగింది అంటే, ఒక మాట మంత్రం కాదా మరి? మంత్రాలకి చింతకాలు రాలవా కాదు. మెంటల్లీ రిటార్టెడ్, మెంటల్లీ వీక్ ఉన్నవాడు మెంటల్లీ జీనియస్, ప్రపంచ మేధావి. 1, 2, 3 1000 ఇన్వెన్షన్స్, ఎలక్ట్రికల్ బల్బ్ ఉంది వారు కనుక్కున్నాయి. అంటే ఇవన్నీ కూడా అంటే అసలు నేను నా సబ్కాన్షియస్ బ్రెయిన్కి ఏం చెప్తున్నాను, ఎంత పాజిటివ్, ఎదుటి వ్యక్తి నా గురించి ఏం మాట్లాడుతున్నాడు అన్నది వదిలేయండి, అసలు నాతో నేనేం మాట్లాడుకుంటున్నాను అన్నది కదా ఇంపార్టెంట్. ఓకే, అవునా కదా? సో దీన్ని అంటాము అఫర్మేషన్స్. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇప్పుడు నేను ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, నా లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు, నా అప్పులన్నీ తీరిపోవాలని ఒక వ్యక్తి అనుకుంటాడు, గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించాలని ఒక వ్యక్తి అనుకుంటాడు, నాకు అద్భుతమైన బంగ్లా విల్లా కావాలని ఒక వ్యక్తి అనుకుంటాడు, ఒక మహిళ, ఒక స్త్రీ నాకు గొప్ప బంగారం కావాలి, బంగారు నగలు కావాలని అనుకోవచ్చు, ఒక వ్యక్తి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనుకోవచ్చు, ఒక వ్యక్తి గొప్ప పొలిటీషియన్ అవ్వాలనుకోవచ్చు, ఒక వ్యక్తి చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకోవచ్చు. అనుకుంటే అవ్వాలంటే దానికి తగ్గ మైండ్ సెట్ కావాలి కదా. ఆ మైండ్ సెట్ని తయారు చేయడం కోసం అఫర్మేషన్స్ బాగా బలంగా పనిచేస్తాయి. అఫర్మేషన్స్ చాలా బలంగా. అఫర్మేషన్స్ అంటే ఏంటి? మాట, పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ డైలాగ్. ఇది ఒక సైన్స్ అండి. అది అనుకుంటే కానిది ఏమున్నది అని, అనుకుంటే కానిది ఏమున్నది అనుకొని నీ బ్రెయిన్కి చెప్పు. ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ అనుకుంటావో, స్ట్రాంగ్ నీ బ్రెయిన్కి చెప్తావో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గొప్ప సైన్స్ అండి. దీంట్లో కంప్లీట్గా స్టెప్స్ చూసుకుంటే 21 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, వీటిని ఒక్కసారి మనం అర్థం చేసుకొని, సైన్స్ ఏంటో అర్థం చేసుకొని, దీనికి తగ్గట్టుగా కనుక
మనము ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే జీవితంలో నువ్వు అనుకున్నది నీ లైఫ్లోకి వచ్చేస్తుంది. ఎవరైనా తను అనుకున్న ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గోల్స్ తన లైఫ్లోకి రావాలంటే, తను అనుకుంది తను అట్రాక్ట్ చేయాలంటే దానికి తగ్గట్టుగా వర్క్ చేయాలి. వర్క్ చేయాలంటే ఏం కావాలి? బిలీఫ్ సిస్టమ్ ఉండాలి. ఆ బిలీఫ్ సిస్టాన్ని సెట్ చేసేదే అఫర్మేషన్స్. అంటే ఒక మనిషి తనతో తను ఎలా మాట్లాడుకోవాలి, తన బ్రెయిన్కి ఎలా కోడింగ్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి యొక్క బిలీఫ్ సిస్టాన్ని మార్చొచ్చు మాట ద్వారా. ఉదాహరణకి నా గురించి నేనేమనుకున్నాను, ఎగ్జాంపుల్ చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా వల్ల కాదండి, నాకు అంత అదృష్టం లేదు, నేను అంత తెలివిగలవాడిని కాదు అని చెప్పేసి నెగిటివ్ కోణంలో మైండ్ సెట్ ఉంది. ఈ వ్యక్తి ఆ నెగిటివ్ కోణంలో ఉన్నటువంటి ఆ బిలీఫ్ సిస్టమ్ని పాజిటివ్గా మార్చుకోవచ్చు. నేను అనుకున్నది చేయగలుగుతాను, అది చేసే ధైర్యం నాకుంది, నేను తెలివిగలవాడిని, నాకు విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఇలాంటి కొన్ని అఫర్మేషన్స్ తనకి మాటి మాటికి చెప్పడం వల్ల తన సబ్కాన్షియస్ బ్రెయిన్లో ప్రోగ్రామ్ ఏర్పడుతుంది. అంటే ఆ ప్రోగ్రామింగే మార్చేది, బిలీఫ్ సిస్టమే మారిపోతుంది. ఇక్కడ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇది ప్రతి ప్రొఫెషన్కి ఉపయోగపడుతుంది అశోక్ గారు. ప్రతి ప్రొఫెషన్కి. ఫ్యామిలీ లైఫ్లో డిస్ప్యూట్స్ వస్తున్నాయి, వాటిని కూడా అఫర్మేషన్స్ ద్వారా పాజిటివ్గా మార్చేయచ్చు. బిజినెస్లో లాసెస్లో ఉన్నాయి, అఫర్మేషన్స్ ద్వారా పాజిటివ్గా తీసుకెళ్ళిపోవచ్చు. మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు లీడ్స్ రావట్లేదు, అఫర్మేషన్స్ ద్వారా లీడ్స్ తెచ్చేసుకోవచ్చు. సేల్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అఫర్మేషన్స్ కరెక్ట్గా చేయడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సేల్స్ గ్రోత్ చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి తనకి ఏం కావాలి, ఒక వ్యక్తి అనుకుంటుంటాడు నేను అప్పుల్లో ఉన్నాను, అప్పులు తీరిపోవాలి అంటే అప్పులు తీర్చడం కోసం అఫర్మేషన్స్ ఎలా చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ చేస్తుంది. ఒక వ్యక్తి నాకు మంచి బంగ్లా ఉండాలి, చాలా మంచి విల్లా ఉండాలి అన్న ఆలోచనలో ఉంటాడు. ఇలాంటి విల్లా నీకు కావాలనుకుంటే నువ్వు అట్రాక్ట్ చేసి నీ లైఫ్లోకి రావాలంటే నీ అఫర్మేషన్స్ ఎలా ఉండాలి, నీ మైండ్ సెట్ ఎలా అవుతుంది, దానికోసం నువ్వు ఎలా వర్క్ చేస్తావు. ఈ విధంగా అసలు మాట అనేది చాలా బలంగా ఉపయోగపడుతుంది. మాటనే మనిషిని డిసైడ్ చేస్తుంది. ఒక మనిషి ఎమోషన్స్కి తగ్గట్టుగా తన పనులని రిజల్ట్స్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, పాజిటివ్ ఎమోషన్స్ ఒక 2-3 అనుకుందాం మనం. పాజిటివ్గా అఫర్మేషన్స్ ఎలా చేస్తాము అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను, నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను అంటే ఆరోగ్యానికి సంబంధించి ఒక సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ ఎఫర్మేషన్ని కనుక నేను నాకు అవసరం అనిపించినప్పుడు నేను ఈ ఎఫర్మేషన్ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేయాలి. ఉదయం ఒక 10 సార్లు, సాయంత్రం ఒక 10 సార్లు, మళ్ళీ మధ్యలో గుర్తించినప్పుడు ఒక 2 minutes కూర్చొని ఎఫర్మేషన్ చేయడము. ఖచ్చితంగా ఇప్పుడు నా ఆరోగ్యం నేను పొందేస్తాను. మళ్ళీ ఎంత పెద్ద డిసీజ్ ఉన్నా కానీ ఎందుకంటే బ్రెయిన్కి ఎంత పవర్ ఉందంటే బ్రెయిన్కి హీల్ చేసే కమాండ్ ఉంది. తన బాడీలో ప్రతి సెల్కి కూడా కమాండ్ ఇచ్చేస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నాను చెప్పడం మొదలు పెడుతుంది. అది లోపల నుంచి సెల్ఫ్ హీలింగ్ అయిపోతుంది. చాలా అద్భుతమైన సైన్స్ ఇది న్యూరో సైన్స్. హిప్నోటిజానికి మించినటువంటిది ద లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు నేను గొప్ప సిరి సంపదలు కలిగి ఉన్నాను, చాలా గొప్ప సిరి సంపదలు నేను కలిగి ఉన్నాను, నేను గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాను అన్నప్పుడు నా బ్రెయిన్ ఏం చెప్తుంది, నమ్మడం మొదలుపెట్టినప్పుడు నేను గొప్ప సిరి సంపదలు కలిగి ఉండడానికి అర్హుణ్ణి, సమర్థత కలిగి ఉన్నాను అన్న వస్తుంది, బిలీఫ్ సిస్టమ్ వస్తుంది. అవునా లేదా? దాని దగ్గర ప్రాసెస్ ఏమవుతుంది, నా కోసం నా యూనివర్స్ ఎలా పనిచేయడం మొదలు పెడుతుంది, ఈ యూనివర్స్కి పైన ఉన్న సర్వేశ్వరుడు ఆ సర్వశక్తిమంతుడు ఎలా కమాండ్ చేస్తాడు, ఇదంతా కూడా సైన్స్. 21 పాయింట్స్ సైన్స్ ఉంది. ఆ 21 పాయింట్స్ ఒకసారి అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే లైఫ్లో అద్భుతాలు సృష్టించవచ్చు. మాట మంత్రమా అంటే మంత్రం కన్నా ఎక్కువనే చెప్తాను నేను. ఓకే, చాలా ధన్యవాదాలు సార్, మంచి విషయం తెలియజేశారు. మీరు చెప్పిన తర్వాత నాకేమనిపిస్తుందంటే నిజంగానే మాట మంత్రం. ఎందుకంటే మీ స్పీచ్ల ద్వారా కానీ మీ పబ్లిక్ మీటింగ్ల ద్వారా కానీ ఎంతోమంది జనాలు నిరాశతో ఉన్నవాళ్ళు ఉత్సాహవంతులుగా మారారు. ఏమి సాధించలేమని చెప్పి అలా కుమిలిపోయేవాళ్ళు విజయాలు సాధించి మీ ముందున్నారు. ఇంకా చాలామంది కుటుంబ సమస్యలతో బాధపడేవాళ్ళు, బిజినెస్లో బాధపడేవారు, వీళ్ళందరూ విజయ బాటను పట్టారంటే మీ మాట వాళ్ళకి మంత్రంలా పనిచేస్తుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా వాళ్ళ మాటను నమ్మటం మొదలుపెట్టారు, దాని దగ్గర అడుగులు వేయటం మొదలుపెట్టారు, దాని తగ్గట్టుగా వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏదైతుందో కంప్లీట్గా ఒక సైన్స్. దీన్ని కనుక మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే అద్భుతమైన రిజల్ట్స్ మన లైఫ్లో వస్తాయి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ సైన్స్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఇది యాక్చువల్గా అడ్వాన్స్ సైన్స్ కాదు. ఇది మన వేద శాస్త్రాలు బోధించింది లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, భగవద్గీత బోధించింది లా ఆఫ్ అట్రాక్షన్. బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంది. ఖురాన్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంది. ఇలా ధార్మిక గ్రంథాల్లో చెప్పబడేది లా ఆఫ్ అట్రాక్షన్. ఇది యాక్చువల్గా గ్రంథాలకి విరుద్ధంగా ఉన్న విషయం కాదు, గ్రంథాలలో చెప్పబడింది. చాలామంది మూఢనమ్మకాలు అంటారు, ఇది మూఢనమ్మకం. ఇట్స్ సైన్స్ మళ్ళీ, ఇట్స్ ప్రూవెన్ సైన్స్. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేది లా ఆఫ్ అట్రాక్షన్.
అంటే ఈ విషయాలు గ్రంథాల్లో ఉండి మరుగున పడిపోయినాయి అంటారా, లేకపోతే పరిశీలన జరగలేదు, దీని మీద పరిశీలన జరగలేదు. గ్రంథ పరిశీలన చేస్తే గ్రంథాల నుంచి ఇప్పుడు నాకున్నటువంటి ప్యాషన్ని బట్టి నేను స్క్రిప్చర్స్ స్టడీ చేయడం మొదలుపెట్టాను. దాంట్లోంచి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన సైన్స్, ఓహో ఇప్పుడు ఏదైతే సైన్స్ అంటామో ఇక్కడ ఉంది. అప్పుడు డీప్గా రీసెర్చ్ చేస్తే ఈరోజు చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ పేరుతో చేసే తప్పులు కూడా, మిస్టేక్స్ కూడా బయటపడ్డాయి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ కూడా రిజల్ట్స్ రావట్లేదు అంటారు. ఎందుకంటే నాకు స్క్రిప్చర్స్ ద్వారా ఆన్సర్ వచ్చింది. చాలా అద్భుతంగా, చాలా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సు డిజైన్ చేసాం మనం. ఓకే సార్, మరి ఈ కోర్సు చేయాలంటే మా ప్రేక్షకుల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? సార్ యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 10 days ఆన్లైన్ క్లాసెస్ డిజైన్ చేసాం. ఓకే. May 12th నుంచి May 21st వరకు 10 days ఆన్లైన్ క్లాసెస్ జూమ్లో అటెండ్ అవ్వచ్చు. లైవ్గా ఉంటుంది ఇది. 2 hours ప్రతిరోజు కూడా మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉండబోతుంది క్లాసెస్. దీంట్లో చాలా డీటెయిల్గా 21 పాయింట్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాము, ప్రాక్టీస్ చేపిస్తాము కూడా. ఓకే. చాలా అద్భుతంగా ఉండబోతుంది. దీనికి సంబంధించి కింద ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో దీనికి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఫర్దర్గా డీటెయిల్స్ తెలుస్తాయి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే. అయితే ఈ నెంబర్ ఇవ్వగానే చాలామంది ఫోన్ చేస్తుంటారు కదా, దయచేసి నేను చెప్తాను, దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేయబాకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. మీకు జీవితంలో పెద్ద లక్ష్యాలు ఏమైనా ఉంటేనే ఫోన్ చేయండి. నేను జీవితంలో సాధించాలనుకుంటున్నాను, నాకు పెద్ద డ్రీమ్ ఉంది, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను అన్న ఆలోచన ఉంటే, లైఫ్లో కసి ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి. నమ్మకం ఉంటేనే ఫోన్ చేయండి. మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు అన్న నమ్మకం 1% ఉన్నా కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను అదే చెప్తాను షుగర్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసేసి కాదు, వాళ్ళకి నమ్మకం ఉండాలి. 1% అయినా నమ్మకం ఉంటే వాళ్ళు కాల్ చేసి మిగిలిన 99% మనం వాళ్ళని నడిపించవచ్చు. ఓకే. మీరు ఆ గైడెన్స్ మీరు ఇవ్వగలుగుతారు. ఇంకా ఖచ్చితంగా వాళ్ళని గైడ్ చేద్దాము ప్రతి ఒక్కళ్ళని కూడాను. మీ లైఫ్లో మీకు ఏదైనా కావాలా, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, ఐశ్వర్యము, ఏది కావాలనుకుంటున్నారో అది మీరు పొందడం కోసము, పొందేలా యూనివర్స్ మీకోసం పనిచేసేలాగా చేయటం కోసం అద్భుతమైన క్లాసెస్ ఇవి. చూశారు కదండి, బ్రదర్ షఫీ గారు మాటే మంత్రం అనే విషయంపై మనకి ఎంత విపులంగా వివరించారో. ఆ మాటని మన మనసుల్లో వేసే విషయంపై ఆయన మనకి గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే ఫోన్ చేయండి, మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి, ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా, దాన్ని చేసే పద్ధతి ఏంటిది, ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది, విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది, గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి, మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి, అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ చెప్తుంది. వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 12th నుంచి 21st వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.